ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవాది దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు. మరి ఈ సమయంలో పరసంబంధమైన జ్ఞానము ఎంత ఉన్నతమైనదో, మరి ఆ జ్ఞానం పొందుకున్నవారు ఎటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తారో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సామెతలు 10వ అధ్యాయము 1వ వచనములో జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపెడతాడని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అనేక మంది బిడ్డలు తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉన్నారు, తల్లిదండ్రులను దుఃఖపరుస్తూ ఉన్నారు. వారు ఆ బిడ్డల కోసం పడినటువంటి ప్రయాస అంతటిని కూడా వారు గుర్తించకుండా అవివేకంగా ప్రవర్తిస్తూ వారు ఆ తల్లిదండ్రులను ఎన్నో విధములుగా హింసిస్తూ ఉన్నారు. అయితే కారణమేమిటి అని మనం ఆలోచించినప్పుడు పరసంబంధమైన జ్ఞానము అనగా దేవుని జ్ఞానము లేక ఆ విధమైనటువంటి జీవితాలు జీవిస్తున్నట్లుగా మనకు అర్థమైపోతూ ఉన్నది. అయితే దేవుని వాక్యం ఈరోజు మనకేమి నేర్పిస్తూ ఉన్నారు? దేవుడు తన గ్రంథంలో రాయించిన మాటను బట్టి అంటే, దేవుని జ్ఞానం పొందుకున్నటువంటి ప్రతి బిడ్డ మరి తల్లిదండ్రులను సంతోషపెడతారు, తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులకు ఎప్పటికీ కన్నీళ్లు రాకుండా వారిని సంతోషంగా ఉంచడానికి దైవిక జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానము, దేవుని జ్ఞానం ఉపయోగపడుతూ ఉన్నదని, ఈ లోక సంబంధమైన జ్ఞానమునకును దేవుని జ్ఞానమునకును ఎంత తేడా ఉన్నదో ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరు దేవుని వైపు తిరగండి, దేవుని జ్ఞానాన్ని పొందుకొనండి. తల్లిదండ్రులను సంతోషపెట్టి మీరు దీర్ఘాయుష్మంతులై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులను సంతోషపెట్టినప్పుడు మరి దీర్ఘాయువు కలుగుతూ ఉన్నదని దేవుడు రాయించాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని విని మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వైపు నీ చేతులెత్తి, అయ్యా నాకు దైవిక జ్ఞానం, మీ జ్ఞానం నాకు కావాలని అడిగితే సమృద్ధిగా ఆయన అనుగ్రహించి నీ జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.